హైదరాబాద్ బీరంగూడలో ఎల్కేజీ విద్యార్థి పృథ్వీ అదృశ్యమయ్యాడు. ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న పృథ్వీ తల్లిదండ్రులు నిన్న ఆధార్ కార్డుల అనుసంధానం సర్వేకి వెళ్తూ పిల్లలను పాఠశాల దగ్గర వాచ్మెన్కు అప్పగించారు. వీరు వెళ్లిన కాసేపటికి పృథ్వీ కనిపించకుండా పోయాడు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల్ అందిస్తారు. తిరుమల్, ఈ కిడ్నాప్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత ఈ ధనరాజ్ మరియు నమోత ఇద్దరు కూడా బిరంగూడ సమీపంలో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే నిన్న ఆదివారం సమగ్ర సర్వే కోసం ప్రత్యేకంగా పాఠశాల ఉండటంతో ఇద్దరు కూడా తమ 4 సంవత్సరాల కుమారుడు పృథ్వీనారాయణ సింగ్ తో పాటు స్కూల్ కి రావడం. అయితే వీళ్ళు సర్వే కోసం బయటకు వెళ్తున్న సమయంలో బాలుని స్కూల్ వాచ్మెన్ వద్ద ఉంచి వెళ్లడం జరిగింది. అయితే 9 గంటల ప్రాంతంలో వీళ్ళు స్కూల్ నుంచి బయటకు వెళ్ళగా 11:30 గంటల ప్రాంతంలో స్కూల్ వాచ్మెన్ తల్లిదండ్రులకు ఎవరైతే పృథ్వీనారాయణ తండ్రి ధనరాజ్కి ఫోన్ చేసి తమ బాలుడు కనిపించట్లేదంటూ కూడా వాళ్ళకి తెలుపడం. అయితే అక్కడికి చేరుకున్నటువంటి పృథ్వీ తల్లిదండ్రులు చుట్టుపక్కల అదేవిధంగా పృథ్వీకి సంబంధించినటువంటి ఇతర ఇళ్లలో కూడా వాకప్ చేసినప్పటికీ కూడా రాత్రి 11:30 గంటల వరకు కూడా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో వీళ్ళు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బయట తిరుమల, అంటే పేరెంట్స్ ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? వారు సర్వేకి వెళ్లే ముందు వాచ్మెన్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. మరి వాచ్మెన్ ఏం చెప్తున్నాడు? కవిత, దీనికి సంబంధించి మనం బాలుడు తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వారికి ఎవరిపైనా అనుమానం లేదు, కానీ తమ పిల్లల్ని మాత్రం 9 గంటల ప్రాంతంలో స్కూల్ వద్ద ఉన్నటువంటి వాచ్మెన్ కి అప్పగించి వెళ్ళినట్టుగా కూడా వారు చెప్తున్నారు. అయితే ఇదే విషయాన్ని వాచ్మెన్ 11:30 గంటల ప్రాంతంలో బాలుడు కనిపించట్లేదు, కేవలం వాచ్మెన్ చెప్పడంతోనే తాము చూసుకున్నామని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ క్షేమంగా తిరిగి రావాలని కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుమల్. ఇక అదృశ్యంపై మనతో మాట్లాడేందుకు పృథ్వీ తండ్రి ధనరాజ్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నిజంగా బాబు కిడ్నాప్ అవడం బాధాకరం. అసలు అంటే మీకు ఎప్పుడు తెలిసిందండి కిడ్నాప్ అయినట్టు? కిడ్నాప్ లేదండి. 11:30 ఆ టైంలో నాకు నేను సెంటర్ లో ఉన్నాను. దాంట్లో అప్పుడు నాకు వాచ్మెన్ ఫోన్ చేశాడు, సార్ మీ బాబు కనిపించట్లేదు, మీ దగ్గర ఉన్నామన్నా అంటే లేదమ్మా లేదు అని నేను అన్నాను. లేదని ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోయాడు. స్కూల్కి వచ్చాను, స్కూల్కి వచ్చి చూసే చుట్టుపక్కల మొత్తం చూస్తున్నాను, కానీ ఇక్కడ ఆచూకీ ఏమి తెలియలేదు. ఓకే, అంటే మీరు సర్వేకి వెళ్ళేటప్పుడు బాబును వాచ్మెన్ కి అప్పగించారు అంటే అతను ఏం చెప్తున్నాడు? ఆ టైంలో బాబును చూసుకోలేదు అతను? బాబు మా పాప కూడా ఉందండి, ఇద్దరు బాబు ఇద్దరు ఉన్నారు. ఓకే, పాప కూడా చూస్తుంది. తను ఆడుకుంటూ బయటికి వెళ్ళాడట. రమ్మని పాప లోపలికి పిలిచినా పరిగెట్టాడు. వాచ్మెన్ అక్కడ వ్యాన్ కడుగుతున్నాడు. తను పరిగెట్టి లోపలికి వచ్చి పాప లోపలికి వచ్చి చెప్తామన్న వరకు కనిపించలేదంటండి పాప. ఓకే, మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారండి? చేశానండి, నిన్న 3 o'clock పోలీసు ఫిర్యాదు చేశాను. మీకు అంటే ఎవరి మీదైనా అనుమానం ఉందా అండి? అనుమానం అంటే ఎవరు లేరండి, మాకు శత్రువులు అంటూ ఎవరు లేరు. నేను సపరేట్ గా పాపరేట్ గారిలో ఉంటున్నాను. నేను స్కూల్కి వచ్చినట్టు కూడా మా ఇంట్లో కానీ మా వాళ్ళకి కానీ ఎవరికి కానీ తెలియదు, అలాంటి ఏమి తెలియదండి. ఓకే, అంటే స్కూల్ దగ్గర మీరు వాచ్మెన్కి అప్పగించినట్లు చెప్తున్నారు. అంటే అక్కడ ఎక్కడైనా సీసీ కెమెరాస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? దాంట్లో ఏమైనా పోలీసులు చూడడం జరిగిందా అండి? ఉన్నాయి, కానీ వాళ్ళు చూసానో చూడలేదని తెలియదండి. ఉన్నాయి. అయితే ఇక్కడ పక్కనే విజేత ఉందండి, అక్కడ ఉంది కానీ కరెక్ట్ గా విజిబుల్ లేదు అని అంటున్నారు, రోడ్డు పైకి లేదు అని అంటున్నారు. ఓకే, ధనరాజ్ గారు, అంటే మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారని చెప్తున్నారు. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు దొరుకుతాడు అంతే అంటున్నాడు. మీరు ట్రై చేస్తున్నాం, మేము ట్రై చేస్తున్నాము, మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్ గారు. మీ బాబు పృథ్వీ మీకు అతి త్వర అంటే దొరకాలని సాక్షి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.